ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలోని బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ మాత్రమే. ఈ దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటలు మాకు దయచేయండి. మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. Romans chapter 12 verse 21. Be not overcome of evil, but overcome evil with good. ఉదయకాల సమయంలో దేవుడు ఒక హెచ్చరికతో కూడినటువంటి వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడండి. కీడు వలన జయింపబడక మేలు చేతనే కీడుని జయించాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీ జీవితాల్లో ఎవరైనా మీకు నష్టం కలుగజేశారా, మీ కీడు కలుగజేశారని బాధపడుతున్నారా? సో వాళ్ళు చేసిన దాన్ని నేను ప్రతిగా వాళ్ళకి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారా? లేకపోతే వాళ్ళు చేసిన కీడుని తలుచుకొని బాధపడుతూ కూర్చొని ఉన్నారా? అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, మరి కీడుని మనం జయించాలి అంటే ఏం చేయాలంట? మేలు చేయాలంట. యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత చాలా గొప్పదండి. ఎందుకంటే యేసయ్య పేరే ప్రేమామయుడు. ప్రేమ చేతనే ప్రతిదీ కూడా జయించి చూపించాడండి. ఈ లోకాన్ని ప్రేమించినందుకు దేవాది దేవుడే మరి మానవుల చేత హింసించబడాల్సి వచ్చింది. మరి తన సృష్టితో మనల్ని చేసుకున్న దేవుడు తన సృష్టిలో భాగంగా ఉన్నటువంటి మనలని ఎంతో ప్రేమించినటువంటి దేవుడికి మనం మేలు చేసామా, కీడు చేసామా? కీడే చేసాం కదండి. మరి ఆనాటి యూదులు కాదయ్యా సిలువ వేసింది, ఈరోజు నా పాపాలే, మన పాపాలే దేవుడిని ఆ రోజు సిలువ వేసాయండి. యేసయ్య మరణించడానికి మరి ఏ ఒక్కరు కారణము అంటే అందరం కారణమే. ఎందుకంటే కేవలం వాళ్ళందరూ ఆ రోజు మనుషులుగా వాళ్ళు మరి దేవుడి జీవితంలో మరి చేయగవలసినటువంటి మరి ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగా నెరవేర్చడానికి వాళ్ళందరూ పాత్రులయ్యారు. అయితే ఆ యొక్క ప్రవచన నెరవేర్పుకి కారణం ఏంటంటే మానవ జీవితంలోకి వచ్చినటువంటి పాపం. ఆ పాపాన్ని పరిహరించడానికే దేవుడు మానవుడిగా జన్మించాల్సి వచ్చింది. ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయలేదు, ఏ నేరము ఆయనలో కనబడలేదని రాత్రంతా కూడా తీర్పు తీర్చినప్పుడు పిలాతు కానీ హేరోదు కానీ వీళ్ళందరూ చెప్పింది ఒకటే, ఆయనలో ఏ నేరం కనపడలేదు. అయినా కూడా అన్యాయపు తీర్పు తీర్చారు. అయినా కూడా ఆయనని సిలువకు అప్పగించారు. కారణం ఏంటంటే ఆయన జీవితంలో ఆయన మన కోసం కీడు అనుభవించాల్సి వచ్చింది. మనం చేసిన పాపాల కోసం ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన మరణం ద్వారా మనకి జీవం వచ్చింది. ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలిగింది. ఆయన ఎంతగా హింసించబడ్డాడో ఈరోజు మనం అంతగా సంతోషిస్తున్నాము. ఆయన ఎంతగా దుఃఖించబడ్డారో ఈరోజు మనందరం కూడా అంత ఆనందంతో నింపబడ్డామండి. మరి దేవుడు ఆయన జీవితంలో చేసిన కీడునకు బదులుగా మనకి మేలే చేశాడు తప్ప కీడు చేయలేదండి. యేసుప్రభు శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఎంత ప్రేమామయుడండి. అంతగా హింసిస్తున్నా మొహం పైన ఉమ్మేస్తే మరి దేవాది దేవుడు వాటన్నిటిని ఓర్చుకున్నాడండి. పిడుగుద్దులు గుద్దారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన అపహసించారు. మరి నువ్వు దేవుడు అయితే సిలువ దిగిరా అని చెప్పి ఎంత అవమానించారో, అయినా కూడా వాటిని ఏం పట్టించుకోలేదు. కానీ తండ్రితో విజ్ఞాపన చేస్తున్నారు, అయ్యా వీళ్ళని క్షమించు అని. మరి దేవుడి జీవితంలో కీడు జరిగితే దేవాది దేవుడు సమస్తాన్ని ఓర్చుకొని మేలు చేత ఆ కీడుని జయించాడండి. మరి మన జీవితాల్లో ఆయన మేలు చేస్తాడు. ఈరోజు మనం జయించబడేటువంటి లిస్టులోకి వచ్చాము అంటే కారణం ఎవరు తెలుసా? మనం కాదు, దేవుడు ఆ రోజు ఆ యొక్క సిలువ మరణాన్ని జయించాడు కాబట్టి, ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా విజయోత్సాహముతో ఊరేగించబడుతున్నాం. ఈరోజు ఇంత సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం అంటే అది క్రీస్తులో మాత్రమే. మనందరి నిరీక్షణ ఒక్కటే, ఈరోజు మనల్ని ఎవరు చంపినా లేకపోతే ఎవరు మనల్ని ఏం చేసినా ఈ లోకం నాది కాదు, ఇది ఒక ప్రయాణం మాత్రమే. ఈ లోకాన్ని నేను ఏదో ఒక రోజు విడిచిపెడతాను, శాశ్వతంగా ఉండబోయే నా తండ్రి రాజ్యంలో ఉంటాను. ఆ నిరీక్షణ మనందరికీ ఉంటుంది. క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలుగా మనందరిలో ఉండాల్సినది ఒకే ఒక నిరీక్షణ, ఈరోజు నేను మరణిస్తే దేవుడి దగ్గరికి వెళ్తాను అని.
ఈ నిరీక్షణని మనం ఎప్పుడు కాపాడుకోవాలండి. మన జీవితం అనేది పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం. పాపం మధ్యలో జీవిస్తున్నాం. అయితే పాపం అనేది మనలోకి ఎంటర్ కాకుండా ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో మన పాపాలని కడుక్కొని పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు మనం వైట్ డ్రెస్ ఏసుకున్నాం అనుకోండి. వైట్ డ్రెస్ మీద మరక పడితే ఎంత హైలైట్ అవుతది కదా! ఎంత జాగ్రత్తగా మనము వైట్ డ్రెస్ ఏసుకున్నప్పుడు ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటాం. అదే బ్లాక్ డ్రెస్ ఏసుకున్నప్పుడు లేకపోతే ఇంకా కలర్ డ్రెస్ ఏసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉంటామా? ఉండం. ఎందుకంటే వైట్ డ్రెస్ అనేది మరకలు పడితే అది పోదని మనందరికీ తెలుసు. అలాగే వైట్ డ్రెస్ మీద ఏదైనా మరక పడితే చాలా హైలైట్ అవుతుందని మనందరికీ తెలుసు. కాబట్టి ఒక వస్త్రాన్ని అంత జాగ్రత్తగా వేసుకొని, అంత జాగ్రత్తగా చూసుకుంటాం మళ్ళీ తెల్లని వస్త్రాన్ని. అలాగే దేవుడు మనందరికీ కూడా ఆత్మీయ వస్త్రాన్ని ధరింపజేశాడు. అది పరిశుద్ధత. మరి దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మరి వైట్ డ్రెస్‌కి మరక అంటితేనే వెంటనే ఏం చేస్తాం మనం దాన్ని క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే అది ఎక్కువసేపు ఉంటే అలాగే స్టెయిన్ పడిపోతుందని. అలాగే ఈరోజు మన జీవితంలో ఏదైనా పాపం మనకు అంటుకున్నప్పుడు వెంటనే మనం యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినప్పుడు ఆ స్టెయిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించాలి అంటే ప్రతిరోజు ప్రతి క్షణం మనము దేవుడి రక్తం చేత కడగబడాలి. అలాగే పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎవరైనా మన జీవితంలో మనకి కీడు చేస్తే మనం వాళ్ళకి ఏం చేయాలంట? మేలు చేయాలంట. ఎందుకు అంటే మనము దేవుడి పిల్లలం. దేవుడు ఏ విధంగా మనకి మాదిరిని కలిగి ఉన్నాడో మనం కూడా ఆయన మాదిరిని అనుసరించి జీవించాలి. మనకు వాళ్ళు కీడు చేశారు కాబట్టి మనం ప్రతి కీడు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే యేసుప్రభు ఒక మాట చెప్పాడండి. ఎవరైనా మరి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా వాళ్ళకి చూపియండి అని చెప్పాడు. మన దేవుడు అంత ప్రేమామయుడైనప్పుడు మనం ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదండి. మరి మన పక్షంగా ఉండేది ఎవరంటే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎవరైనా మనకు కీడు చేస్తే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు దేవుడి సన్నిధిలో ఒప్పుకొని వాళ్ళు కూడా రియలైజేషన్ అయ్యే విధముగా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళు కీడు చేశారు కాబట్టి మనం కూడా కీడు చేయాలని ఎప్పుడు కూడా మన మనసులో ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఈరోజు ఎవరైనా మీకు అలాగే కీడు చేసి ఉంటే, మీరు బాధపడుతూ ఉంటే, మరి దుఃఖపడుతూ ఉంటే, దయచేసి బైబిల్లో అనేక మంది వ్యక్తి జీవితాల్లో కూడా ఇలాగే కీడును అనుభవించారండి. కానీ వాళ్ళ జీవితంలో మేలే పొందుకున్నారు. ఆ కీడు వాళ్ళని ఏం చేయలేకపోయింది. మరి యోసేపు మనందరికీ తెలుసు. వాళ్ళ అన్నలు మరి యోసేపుకి కీడు చేశారు. తండ్రి నుంచి దూరం చేశారు. ఐగుప్తికి అమ్మేశారు. బానిసగా బ్రతకాల్సి వచ్చింది. కానీ దేవుడైతే విడిచిపెట్టలేదు కదా! వాళ్ళు చేసిన కీడుకి ప్రతిగా దేవుడు వాళ్ళ జీవితాల్లో మేలు చేసే విధంగా యోసేపుని వాడుకున్నాడు. అనేక జనులకి ఆహారం ఇవ్వడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాదు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా మార్చాడు. మరి ఈ పరిస్థితి తన జీవితంలో వచ్చినప్పుడు మరి వాళ్ళ అన్నలు కూడా ఆ కరువు సమయంలో ఆహారం కోసం వచ్చినప్పుడు యోసేపు వాళ్ళ కీడు చేయాలనుకోలేదండి. వాళ్ళకి మేలు చేయాలనుకున్నాడు. మేలే చేశాడు తప్ప కీడు చేయలేదు. మరి దానివల్ల ఎంతో గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎవరైనా మీకు కీడు చేస్తే కీడుగా ప్రతి కీడు చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. దూషణకి ప్రతి దూషణ ఎప్పుడు చేయకూడదు. కానీ దేవుడి ప్రేమతో ప్రతి కీడుని మనము జయించాలి. ఇది క్రీస్తు ప్రేమతోనే సాధ్యమవుతుంది. ఇంకొక విషయాన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనందరం కూడా లోకపరంగా మరణించాం. ఆ విషయం మనందరికీ తెలుసు. మరణించిన వ్యక్తి పైన రాయి తీసుకుపోయి వేస్తే ఏమన్నా మెదులుతారా, కదులుతారా? ఏం చేయలేరు. అంతే కదంటే అలాగే ఉంటారు. సో అలాగే ఈరోజు మనము లోకపరంగా మరణించిన వాళ్ళం కాబట్టి ఎవరు మనకి ఎన్ని చేసినా కూడా దాన్ని మౌనంగా సహించినప్పుడు దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. ఎదుటి వాళ్ళ జీవితంలో మార్పును కూడా ఇస్తాడు. సో యోసేపు ఎంత మౌనం వహించాడు తన జీవితంలో. ఏ ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏ శిక్ష కూడా విధించలేదు. కానీ వాళ్ళని ఇంకా మరి ఐగుప్తులోనే పెట్టుకొని గోషాన్ అనే ప్రాంతంలో వాళ్ళని పెట్టుకొని వాళ్ళని పోషించాడు. దేవుడు వాటిని మర్చిపోలేదండి. అందుకే యోసేపు ఫలించడు కొమ్మ అని దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. కాబట్టి ఆశీర్వాదం పొందుకోవాలి. దీవెన మన జీవితంలో ఉండాలి. మనం మెండుగా అభివృద్ధిని చూడగలగాలి అంటే మరి కీడుని మనం జయించాలంటే అది మేలు చేతనే తప్ప కీడు ద్వారా ఎప్పుడు కూడా జయించలేం. ఈ విధంగా యోసేపు తన జీవితంలో కీడు పొందుకొని కూడా మరి మేలే చేశాడు తప్ప కీడు చేయలేదు. కాబట్టి దేవుడే యోసేపుని ఫలించడి కొమ్మగా ఆశీర్వదించాడు. అలాగే ఈ రోజు నువ్వు ఎవరి చేతైనా బాధించబడుతూ ఉంటే, ఎవరైనా నీ కీడు చేశారని చెప్పి నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే దయచేసి బాధపడక, కలవరపడక ఆ పరిస్థితిని దేవుడి చేతులకు అప్పగించి ఏ వ్యక్తులైతే నీ జీవితంలో నీకు ఇబ్బందికరంగా ఉన్నారో వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారుస్తాడండి.
మరి యోసేపులాగా నేను కూడా ఫలించడి కొమ్మగా ఉండాలి అంటే నేర్చుకోవాల్సింది ఒకటే, కీడుని మేలు చేతనే జయించాలి. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి కీడుని మేలు చేత జయించమని మాకు నేర్పించావు. సిలువలో మీరు చేసిన త్యాగము, బలియాగము తండ్రి మా జీవితాలను మార్చివేసింది, మా బ్రతుకుల్ని మార్చివేసింది, నిత్య రాజ్యానికి వారసులుగా చేసింది. మేము కూడా అదే మాదిరిని కలిగి ప్రభా మిమ్మల్ని అనుసరించే కృప మా అందరికీ ఇచ్చి తండ్రి, ఈరోజు మేమందరం కీడుని మేలు చేత జయించి నామానికి మహిమకరంగా బ్రతుకుట కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.